ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अधाष्टादशोऽध्यायः मोक्षसंन्यासयोगः। 56 श्लोकम्। सर्वकर्माण्यपि सदा कुर्वाणो मध्वपाश्रयः मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम्। మానవుడు తనకు శాస్త్రము విధించిన అన్ని కర్మలను ఎల్లప్పుడూ ఆచరిస్తూ ఉండాలి. కానీ ఆ కర్మలు చేసేటప్పుడు నన్నే ఆశ్రయించుకొని ఉండాలి. ఆ ప్రకారంగా కర్మలు చేస్తే నా అనుగ్రహం వలన తుదకు శాశ్వతమైన పరమ పదమును పొందుతాడు. ఇప్పటిదాకా జ్ఞానము భక్తి గురించి చెప్పిన పరమాత్మ కర్మల గురించి కూడా చెబుతున్నారు. ఇంతకుముందు పరమాత్మ కర్మలు స్వధర్మనిష్టతో చెయ్యాలి అని అన్నాడు. ఇప్పుడు ఆ స్వధర్మనిష్టకు భక్తి కూడా తోడవ్వాలి. భగవంతుని మీద భక్తి లేనిదే ఏ కర్మ కూడా సఫలం కాదు అని భక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. మానవుడు కర్మలు చెయ్యక తప్పదు, ఏదో ఒక కర్మ చెయ్యాలి. అందుకే మానవులు తమకు నిర్దేశించిన కర్మలను స్వధర్మపరమైన కర్మలను ఆచరిస్తూ కూడా ఎల్లప్పుడూ పరమాత్మ యందు మనసును లగ్నం చేసి పరమాత్మ యందు భక్తి కలిగి ఉండాలి. భక్తితో కూడిన కర్మ మాత్రమే కర్మయోగం అవుతుంది. కేవలం యాంత్రికంగా చేసే కర్మలు శుష్క కర్మలు అవుతాయి, కానీ కర్మయోగము అనిపించుకోవు. అందుకే ఇక్కడ 2 నిబంధనలు పెట్టారు. ఒకటి, ఏ పని చేసినా పరమాత్మను ఆశ్రయించుకొని చెయ్యాలి, పరమాత్మ పరంగా చెయ్యాలి, కర్తృత్వ భావన లేకుండా చెయ్యాలి, ఫలితం ఆశించకుండా చెయ్యాలి. అందుకే మధ్వప్రాశ్రయ అన్నారు. తరువాత మత్తు ప్రసాదాత్ అంటే నా అనుగ్రహం కూడా ఉండాలి. భగవంతుని అనుగ్రహం ఎప్పుడు లభిస్తుంది? ఆయనను ఆశ్రయించుకుని ఉన్నప్పుడు. కాబట్టి భగవంతుని ఆశ్రయించటం, ఆయన అనుగ్రహాన్ని పాత్రలు కావటం ముఖ్యం. అప్పుడు అతడు ఏ కర్మ చేసినా అతనికి ఆ కర్మబంధనములు అంటవు, సుఖ దుఃఖాలు ఉండవు, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏ పని చేసినా లోపల భగవన్నామస్మరణ చేస్తుంటాడు. అటువంటి వాడికి పునర్జన్మ ఉండదు, పరమాత్మలో ఐక్యం అవుతాడు. కాబట్టి ఏ కర్మ చేసినా దైవమును స్మరించుకుంటూ చేయాలి. కర్మఫలములను ఈశ్వరార్పణ చేయాలి. ఏ పని సఫలం కావాలన్నా దానికి భగవంతుని అనుగ్రహం తప్పదు. మనకు ఏది లభించినా దానిని భగవంతుని ప్రసాదంగానే భావించాలి. కానీ అంతా నా మహిమ వలననే జరిగింది అనుకోవటం అజ్ఞానం. కాబట్టి ఏ కర్మ చేసినా భగవంతుని తలుచుకుంటూ భగవంతుని పరంగా చేస్తూ దాని వలన వచ్చే ఫలితాలను భగవంతునికి అర్పిస్తే ఎల్లప్పుడూ పరమాత్మను ఆశ్రయించుకొని ఉంటే ఆ కర్మలు చేయగా వచ్చిన కర్మఫలములు అతనిని బంధించవు. అటువంటి వాడికి శాశ్వతమైన ఎప్పటికీ నాశనము లేని పరమ పదము అంటే మోక్షం లభిస్తుంది. 57వ శ్లోకం. చేతసాక్ సర్వకర్మాణి మయి సంన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య ముచ్చిత్తః సతతం భవ. ఓ అర్జున, నీవు వివేకవంతుడవై నీవు చేసిన సమస్త కర్మలను నా పరంగా చేస్తూ నా కర్మఫలములను నాకే అర్పిస్తూ బుద్ధియోగమును ఆశ్రయించి ఏకాగ్రమైన నీ మనస్సును ఆత్మయందు లగ్నం చెయ్యి. కర్మయోగం అవలంబించే వాళ్లకు మరొక మార్గం కూడా చెప్పాడు పరమాత్మ. మనం చేసే సమస్త కర్మలను బుద్ధిని ఉపయోగించి మంచివో చెడ్డవో తెలుసుకొని చెయ్యాలి. తరువాత వాటి ఫలములను అవి మంచి ఫలితములైనా చెడ్డ ఫలములైనా పరమాత్మకు అర్పించాలి. మనకంటూ ఏమీ ఉంచుకోకూడదు. తరువాత పరమాత్మ నిరంతరం ఏకాగ్రమైన మనస్సుతో
స్మరించాలి, ధ్యానించాలి, పూజించాలి, అర్చించాలి. ఏ పని చేస్తున్నా మనసులో పరమాత్మను స్మరించుకుంటూ ఉండాలి. దానికి ఒక కాలము, స్థలము అంటూ లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా మనసులో రామనామస్మరణం, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ, అలా మీ ఇష్టం వచ్చిన నామాన్ని స్మరించుకుంటూ ఉండాలి. ఏది పలకలేని వాళ్ళు ఓంకారం అనుకున్నా చాలు. ఇదంతా వినటానికి ఎంతో సులభంగా ఉన్నా ఆచరణలో పెట్టడానికి మన మనసు ఒప్పదు. అభ్యాసం చేస్తే ఇది సాధ్యమే. ఈ విధానాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. చేతస అంటే చిత్తము నిర్మలంగా ఉండాలి. చేయబోయే పని మంచిదా చెడ్డదా అని ఆలోచించాలి. చక్కని నిర్ణయం తీసుకోవాలి. దానికి బుద్ధి యోగం కావాలి. అంటే ఆత్మను గురించి తెలుసుకోవటం. నేను ఆత్మస్వరూపుడను, నేను ఈ శరీరం కాదు, ఈ పనులు నేను చేయటం లేదు అనే విషయం తెలుసుకోవాలి. అప్పుడు చేసే పనుల మీద అమితమైన ఆసక్తి ఉండదు. ఆ కర్మల ఫలముల మీద ఆసక్తి ఉండదు. సన్యస్య అంటే నాకే అర్పించాలి, కర్మ ఫలములను పరమాత్మకు అర్పించాలి. అప్పుడు మనకంటూ ఏమీ ఉండదు, వాటి గురించి చింత ఉండదు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్న మనసుతో ఏం చేయాలంటే మచ్చిత్త సతతం భవ, ఎప్పుడు నీ చిత్తమును నాయందే లగ్నం చెయ్యి. నీ మనసును ఆత్మయందు నిలుపు. నా నామమును స్మరించు. అది ఎప్పుడో ఒకప్పుడు కాదు, సతతం అంటే ఎల్లప్పుడూ. స్నానం చేసి మడి కట్టుకొని చేద్దాము, అది కాదు. మానసిక పూజ కావాల్సింది శరీర శుభ్రత కాదు, మానసిక నిర్మలత్వం. మనసు నిర్మలంగా ఉంటే అదే చాలు. పరమాత్మను ధ్యానించుకోవచ్చు. అంటే ప్రాపంచిక విషయాలను, భార్యాబిడ్డలను వదిలివేయమని కాదు, ప్రాపంచిక విషయాలలోనూ సంసారంలోనూ సంచరిస్తూ ఎక్కువ ఆసక్తిని, మమకారాలను తగ్గించుకొని ఎల్లప్పుడూ పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసి అన్ని పనులు చెయ్యాలి. ఇక్కడ సందేహం వస్తుంది. మనం లౌకికమైన ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాలు చేసుకుంటూ ఎల్లప్పుడూ పరమాత్మ స్మరించుకోవటం సాధ్యమా? ఉదాహరణకు ఇంటి పనులు చేసుకునే తల్లి బిడ్డను ఉయ్యాల్లో పడుకోబెడుతుంది. ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది. బిడ్డ అటు ఇటు కదిలేనా, ఏమాత్రం అలికిడి అయినా వెంటనే ఉయ్యాల దగ్గరకు పెడుతుంది. అంటే తల్లి ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఉన్నా తన మనసు మాత్రం బిడ్డ మీదనే లగ్నం చేస్తుంది. అలాగే మనం కూడా ఈ ప్రాపంచిక విషయాలలో తిరుగుతున్న పరమాత్మను మాత్రం నిరంతరం స్మరించుకుంటూ ఉండాలి. ఈ పని చేయటానికి మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి. మత్పరహ అంటే నీ లక్ష్యం పరమాత్మలో ఐక్యం కావటమే. అదే మానవుని అంతిమ లక్ష్యం అయి ఉండాలి. అప్పుడే ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తి కలుగుతుంది, మోక్ష ప్రాప్తి కలుగుతుంది. హరే కృష్ణ.